ఇవాళటి స్పెషల్ దోసకాయ ఎండుచేపల పులుసు. పుల్లపుల్లగా నోటికి రుచిగా ఉంటుంది. రెసిపీ చూసేద్దామా? ముందుగా ఎండుచేపలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మీకు నచ్చితే టమాటోని కూడా వేసుకోవచ్చు. ఎండుచేపలను ఆయిల్లో నిసివాసన పోయింతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలిపి మగ్గనివ్వాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ని, పసుపుని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి. క్యాప్ క్లోజ్ చేసుకుని మగ్గించాలి. దోసకాయ ముక్కలని వేసుకుని కలుపుకుని క్యాప్ క్లోజ్ చేసుకుని మగ్గించాలి. ఆయిల్ పైకి వచ్చింతవరకు, తరువాత టేస్ట్కి తగినంత కారంని, ధనియాలు పొడిని వేసుకుని చింతపండు రసంని, వాటర్ని వేసుకుని క్యాప్ క్లోజ్ చేసుకుని మరిగించాలి. బాగా మరుగుతున్న పులుసులో ఎండుచేపలను వేసుకుని 5-10 మినిట్స్ బాగా మరిగించితే సరిపోతుంది. ఎండుచేపలు చాలా టేస్టీగా, నోటికి రుచిగా ఉంటాయి. ముద్దముద్దలో ఎండుచేప మొక్కను పెట్టుకుని తింటుంటే ఆ ఫ్లేవరే వేరు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.